నిజంగా ఈ శివలింగం ఎలా నిలిచిందో చెప్తే నీ వీడియో లాస్ట్ వరకు చూసేయండి, బుర్ర పాడైపోద్ది. మ్యాటర్ అంటే పొద్దున్నే లేచి ఒక పక్క వర్షం పెడుతున్నా సరే బీచ్ కి వాకింగ్ చేయడానికి వెళ్ళాం. బ్రదర్ అన్నాడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను రా అన్నాడు. నేనన్నాను ఎందుకురా నాకే రీచ్ రావట్లేదు రా అన్నాను. మనోడు అన్నాడు ఫిష్ వీడియోలు చేస్తాను, ఫిష్ డెలివరీ చేస్తాను రా అన్నాడు. ఫిష్ వీడియోలు చేస్తావు రైట్ ఫస్ట్ ఆర్డర్స్ రావాలి కదరా నీకు అన్నాను. మన పైన నమ్మకం ఉంటే అలా ఆర్డర్ చేసుకుంటారా అన్నాడు. శివయ్యకో మాట చెప్పేసి ఛానల్ ఓపెన్ చేద్దాంరా అన్నాడు. సరే అని చెప్పేసి శివయ్య లింగం నిలిచిన దగ్గరికి ఇంతకీ ఇక్కడ శివలింగం ఎలా నిలిచిందో చెప్తాను వినండి. ఒక 7 సంవత్సరాల కిందట ఒక ఇల్లు కట్టుకుందామని ఇల్లు పునాది కోసం గొయ్యలు తవ్వుతూ ఉంటే హఠాత్తుగా గొయ్యలో నుంచి కుంకుమ, పసుపు, పాలు, లింగం కనిపించిన తర్వాత అప్పటి నుంచే స్థలంలోని అక్కడ ధ్యానం చేసుకోవడానికి పాక అలాగే సోమవారం ఉండడానికి చిన్న గుడిలా రెడీ చేశారు. ఇంకప్పటి నుంచి మా ఊరు వాళ్ళందరూ ఆ లింగానికి చాలా బాగా పూజలు చేసేవాళ్ళు. అలాగే ప్రతి సోమవారం అన్నదానం ఇక్కడే పెడతారు. అలాగే మీ విలేజ్ లో కూడా శివలింగం నిల్చుంటే కామెంట్ చేయండి. బ్రదర్ అయితే ఛానల్ ఏం పెట్టాలరా అని అడుగుతున్నాడు. నాకు కూడా తెలియదురా అన్నాను. ఏం పెట్టాలో కామెంట్ చేయండి. టకటక ఉంటా మరి.